ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో మనం వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోని ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు మన దోషాలను క్షమించువాడై ఉన్నాడు. వారి పాపములను ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకున్నానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తుంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు ఈ మాట చెబుతుంటున్నాడు. ఆయన మాత్రమే నీ పాపములు క్షమించే దేవుడైనాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు దేవాది దేవుడు. నువ్వెంత ఘోర పాపిపోయినా నీ పాపాలు క్షమించి ఇక మీద ఆయన ఎన్నడూ కూడా వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సమయంలో దేవుడు నీ యొక్క పాపాలు క్షమించాలంటే నువ్వేమి చేయాలంటే వాక్యంలో రాయబడిన రీతిగా యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. నీ పాపాలు దేవుడు క్షమించాలంటే నీవు ఆయన వైపుకు తిరగాలి. ఇన్ని రోజులు నీవు ఆయన వైపుకు తిరగకపోవడం ద్వారానే నీ పాపాలు ప్రభు క్షమించలేదు. ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ పాపాలు ప్రభు క్షమించాలంటే ఆయన వైపుకు నీవు తిరగాలి. రెండవదిగా నీ పాపాలు క్షమించాలంటే నిన్ను నీవు ఏం చేయాలంటే తగ్గించుకొని ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన విని ప్రభువు నీ యొక్క పాపాలు క్షమించువాడైనాడు. మూడవదిగా దేవుడు నీ పాపాలు క్షమించాలంటే నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దావీదు కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నీ ఎదుట నా పాపములు కప్పుకొనక ఒప్పుకుంటున్నానని కీర్తనకారుడు సెలవిచ్చినదిగా ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో పాపము చేసి పాపములు జీవిస్తుంటున్నావా? దేవుని వైపు తిరిగితే దేవుడు నీ యొక్క పాపాలు క్షమించువాడైనాడు. ఆయన నీ పాపాలు క్షమించాలంటే మొదటిగా ఆయన వైపుకు తిరగాలి. రెండవదిగా నీవు ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. మూడవదిగా ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకోవాలి. నీవు ఆయన దగ్గర నీ యొక్క పాపాలు ఒప్పుకుంటే నువ్వెంత ఘోర పాపివైనా ప్రభు క్షమించి నేను ఆయన బిడ్డగా ఆయన అంగీకరించువాడైనాడు. అందుకే ఈ మాటలో ఉన్నటువంటి నీవు ఒకవేళ పాపములో ఉంటున్నావేమో, పాపము చేసి దేవునికి దూరం అయిపోయి ఉంటున్నావేమో, నీ జీవితాన్ని పాడు చేసుకుని ఉంటున్నావేమో, ఈ సమయంలో వాక్యం ఉన్నటువంటి నీవు ఆయన మాట యందు విశ్వాసం ఉంచి నీ పాపలు ఒప్పుకుంటే ఆయన వైపుకు తిరిగితే ప్రార్థన చేస్తే నీవు పాపాలు ఒప్పుకుంటే ఆయన తప్పకుండా నీ పాపాలు క్షమించి ఇక మీద ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు. మాటలు నమ్మి నువ్వు ప్రార్థన చేసినట్టయితే ప్రభు నీ పాపములు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, జీవమున దేవా నీకు వందనాలు ప్రభువా. నేను వారి దోషములు క్షమించి ఇక మీదట వారి పాపములు జ్ఞాపకం చేసుకున్నవాడిని వాక్యం చేత మాట్లాడింది దేవా, ఈ స్తోత్రాలు. ఈ మాటలు ఎందరైతే విని ఉన్నారో ప్రభువా, అయ్యా వారు నీ దగ్గర ప్రార్థన చేస్తుండగా వారి పాపాలు క్షమించండి. వారిని మీ రక్తంతో కడిగి ప్రతి పాపం నుంచి వారికి విడుదల కలగజేసి నీతిమంతులుగా నీ ప్రభులుగా మార్చి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.